తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతూ ఉందని చెప్పని. ఎందుకంటే గతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యార్థం అది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతినిత్యం కూడా 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తులు క్యూ లైన్లలో బయట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు ముసలి వాళ్ళు, మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పని గత నెల రోజులుగా టీటీడీ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారి దృష్టికి అనేక పర్యాయాలు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి చర్చించారు అని చెప్పి ఇప్పుడే టీవీలో చూడడం చాలా శుభ పరిణామం. నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, టీటీడీ ఉన్నతాధికారులు సమిష్టిగా బోర్డు సభ్యులంతా కలిసి ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం గురించి చర్చించారు అంటే నిజంగా ఇది చాలా శుభ పరిణామం, దైవానుగ్రహంగా భావి